హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే ఏంటంటే అప్డేట్ ఎన్టీఏ యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్. అంటే మనకి యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ ఉంది కదా, అంటే ఎగ్జామ్ డేట్ అయితే చెప్పేశారు, మరి యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ కావాలి కదా. సో దాని యొక్క ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్స్ అండ్ దాని యొక్క లింక్ ఇక్కడ ఏం రాశారంటే ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ రిలీజ్ ద యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ ఎనీ టైమ్ సూన్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్. ఆ విషయం మాకు తెలియదేటి, ఎప్పుడైనా రిలీజ్ చేస్తారంట అన్నారు. సో అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే UGC NET admit card. The National Testing Agency will release the UGC NET admit card for the June cycle and anytime soon as the official website. సో ఇది సోది. June 13 to 18 లోపు ఎప్పుడప్పుడు రిలీజ్ చేస్తారో తీసుకుని ఎగ్జామ్ రాసుకోండి అని చెప్పి. ఈ యూజీసీ నెట్ అప్లై చేసిన 83 సబ్జెక్ట్స్ వాళ్ళందరూ పెన్ను పేపర్తో మాత్రమే ఈ ఎగ్జామ్ రాయాలి. సరే, ఇంకా గో టు ద అఫీషియల్ వెబ్సైట్ UGC NET. హౌ టు డౌన్లోడ్ ద UGC NET admit card 2024. The candidates can download the UGC NET admit card 2025 by following steps. ఏంటంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తాం, అలాగే UGC NET అడ్మిట్ కార్డ్ లింక్ తీసుకుంటాం, ఆ విండో ఓపెన్ చేస్తాం, దాంట్లో లాగిన్ డీటెయిల్స్ కొడతాం, అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాప్చా కొడతాం, సబ్మిట్ చేస్తాం. అడ్మిట్ కార్డ్ అపీర్ అవుతుంది మన అడ్మిట్ కార్డు. సో UGC NET హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందో చూసుకుంటాం, తర్వాత మన సెంటర్ గట్రా ఉంటాయి చూసుకుంటాం. సో UGC NET ఎగ్జామ్ షెడ్యూల్. సో UGC NET ఎగ్జామ్ షెడ్యూల్ ఏంటంటే UGC NET జూన్ అడ్మిట్ కార్డ్ 13 జూన్ 2024 టు 15 జూన్ 2024 ఎక్స్పెక్టెడ్ డేట్స్. అంటే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 13 జూన్ నుంచి 15 జూన్ వరకు. UGC NET జూన్ 2024 ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే 18 జూన్. అలాగే UGC NET జూన్ 2024 నోటిఫికేషన్ అంటే 20 ఏప్రిల్. ఆ విషయం మనకు తెలిసిందే. అప్లికేషన్ డేట్ ఎప్పుడు అవి మనకు తెలిసిందే. సో నెక్స్ట్ ఏంటంటే UGC NET admit card expected release date. ఏనా సోది తర్వాత UGC NET admit card exam day guidelines. The candidates who are going to appear for the UGC NET exam can check the exam date guidelines below. మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ గైడ్లైన్స్ వినాలి. డు నాట్ ఫర్గెట్ టు క్యారీ ద అడ్మిట్ కార్డ్ పక్క పట్టుకోవాలి. అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, PWD సర్టిఫికేట్, ఈ ఎలిజిబుల్ అంటే ఫిజికల్లీ వీకర్ సెక్షన్ ఏదో ఉంది కదా, అది అప్లికేబుల్ అయితే పట్టుకోవాలి. అలాగే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ఆధార్ కార్డు, ఇవన్నిటిలో ఏదో ఒకటి పట్టుకోవాలి. అలాగే దాని యొక్క ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, మీ అడ్మిట్ కార్డ్ చూపించిన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. అలాగే మీ యొక్క షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చూసుకోవాలి. మొబైల్ అసలు క్యారీ చేయకూడదు, క్యాలిక్యులేటర్ క్యారీ చేయకూడదు, అలాగే ఎన్ని గ్యాడ్జెట్స్ కూడా క్యారీ చేయకూడదు. అలాగే ఏదైనా తిని వాటర్ బాటిల్ అన్నీ అక్కడ ఉంటాయి, మీరేం క్యారీ చేయకూడదు. సో మాస్క్ మాత్రం మస్ట్ వేర్ ఫేస్ మాస్క్ మాత్రం పక్క పెట్టుకోవాలి. మస్ట్ క్యారీ ఓన్ పాకెట్ హ్యాండిల్ శానిటైజర్ ఏంటో పట్టుకోవాలి, ట్రాన్స్పరెంట్ బాటిల్ అయినా పట్టుకోవాలి. సో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకేంటంటే UGC NET అడ్మిట్ కార్డ్ వాట్ టు డూ ఇన్ కేస్ ఆఫ్ డిస్పెన్సీ. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్ ఆన్ NTA NET admit card, the official website of exams informs in such cases candidate would appear in the examination with the already downloaded admit card. హౌఎవర్ NTA ఏదైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ రికార్డుల తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ రాయండి. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఏం లేదు, అలాగే అన్అటెంప్టెడ్కి కూడా ఏమీ లేదు, అంటే నెగిటివ్ మార్క్స్ లేవన్నమాట. UGC NET అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ 3 అవర్స్ డ్యూరేషన్, 180 మినిట్స్. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 వచ్చి 50 మార్క్స్, పేపర్ 2 వచ్చి పేపర్ 1 వచ్చి 50 క్వశ్చన్స్, పేపర్ 2 వచ్చి 100 క్వశ్చన్స్. 50 క్వశ్చన్స్కి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, +2 మార్క్స్ ఆర్ అవైలబుల్. లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయి పేపరు. అలాగే మీ యొక్క ఓన్ సబ్జెక్ట్కి అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. నాదైతే ఫోరెన్సిక్ సైన్స్. మరి మీదేంటో ఇందులో ఉంటుంది కదా, మీ కోడ్ కానీ మీ సబ్జెక్ట్ కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.